హే, నీకు బుద్ధుందా? అన్నం దేవుడితో సమానం, అలా విసురుకూడదు. చూసావురా, వాడికి అన్నం పెడితే మనకి నీతులు చెప్తున్నాడు. అందుకే పెట్టొద్దన్నాను. సారీ మేడం, చస్తాడేమోనని భయం వేసి. చావని ఎవరికేంటి? వీడు చేస్తే భూమికి బరువు తగ్గుద్ది. వీడిక్కడ ఎంత నరకం అనుభవిస్తే అదక్కడంత నరకం అనుభవిస్తుంది. అది ఇంతకు ముందే మా ఇంటికి వచ్చింది. నేనే వీడిని కిడ్నాప్ చేశానని మా మమ్మీకి చెప్పింది. మరి ఇప్పుడు ఎలా మేడం? నేను ఊరుకుంటానా? మా మమ్మీని తప్పుదారి పట్టించి దాన్ని మెడ పట్టి బయటికి గెంటించాను. బిక్కు బిక్కుమంటూ ఏడ్చుకుంటూ వెళ్ళింది. అప్పుడు దాన్ని అలా చూస్తుంటే ఎంత సంతోషం వేసిందో తెలుసా? వీడు కూడా అలాగే ఏడుస్తుండాలి, తిండి లేక మాడిపోవాలి, అన్నం కోసం అలమటించాలి. ఏంట్రా చూపు? నువ్వు అసలు మనిషివే కాదు. ఎంత ధైర్యం నీకు? నా మీద ఊస్తావా? ఉయ్యడం కాదు, ఇప్పుడే నీ సంగతి పోలీసులకు చెప్తాను. ఏంట్రో పోలీసులకు చెప్తావా? పోలీసులకి? ఊరి నా పిచ్చి తొర్రే. ఈ స్టోరీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఎవరో తెలుసా? ఈ జ్వాల. నా టేకింగ్ లో ఏ మాత్రం తేడా ఉండదు. రై, నా మొగుడు ఆచికి తెలిసే వరకు వీడు ఇక్కడే ఉండాలి. ఆ తులసికి వీడు కనిపించకూడదు. నా మొగుడు నా దగ్గర లేనప్పుడు దాని మొగుడు కూడా దాని దగ్గర ఉండకూడదు. అది ఏడ్చి ఏడ్చి పిచ్చికి చావాలి. తులసి కోసం నేను ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్తాను. నన్ను ఎవరు ఆపలేరు. ఆహా, తెలుసురా, నువ్వంతటి ఘటికుడువని తెలుసు. అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్విక్కడి నుంచి పారిపోతే ఏం చేస్తావు? చంపేస్తావా? ఆహా, నిన్ను చంపను. ఆ తులసిని చంపుతా. వద్దు వద్దు, తులసిని ఏం చెయ్యొద్దు. చెయ్యను. నువ్విక్కడ బుద్ధిగా ఉన్నంతకాలం దాన్ని ఏమి చేయను.
పారిపోవాలని చూసావో దాని ప్రాణాలు పోతాయి, ప్రాణాలు పోతాయి, ప్రాణాలు పోతాయి. నా మొగుడు నా దగ్గరికి రాగానే నిన్ను దాని దగ్గరికి పంపుతా. అప్పటి వరకు మంచి పిచ్చోళ్ళ ఇక్కడే ఉండు. రై, వీడిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. అమ్మో, ఇది అన్నంత పని చేస్తుంది. తులసికి ఏమి కాకూడదు. నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఉంటా. చెప్పవే, ఆయన్ని చంపే ఉద్దేశం లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏయ్, ఇంకోసారి ఈ ఇంటి గడప తొక్కాలని చూసినా, ఈయనకి హాని తలపెట్టాలని చూసినా ఇలా మామూలుగా వదిలిపెట్టను. పోలీసులకు అప్పచెప్తాను, గుర్తుంచుకో. నువ్వేం చేస్తావో ఏంటో నాకు తెలీదు. నా బిడ్డ కాశీ మాత్రం నా కళ్ళ ముందు ఉండాలి. అబ్బా, తులసి, ఏంటమ్మా, ఏమన్నారు మీ అమ్మగారు? మెడబట్టి గంటేశారు. అదేంటమ్మా? అవునవ్వా, అమ్మ నా మాటలు నమ్మలేదు. ఆ వర్ష మాటలే నమ్మింది. అంతేనమ్మా, వాళ్ళు ఎంతసేపు దాని మాటలే నమ్మి వెలసిపోతుంటారు. అవ్వా, ఇంకో విషయం, నేను సమయానికి వెళ్ళకపోయి ఉంటే అయ్యగారు చనిపోయి ఉండేవారు. ఏంటమ్మా, ఏంటి నువ్వు అనేది? అవునవ్వా, అసలు ఏం జరిగిందంటే, అవునా? దానికి ఇదే పోయే కాలం. నాకు ఏం అర్థం కావట్లేదవ్వా. అసలు జ్వాల నాన్నగారిని చంపాలనుకోవడం ఏంటి? నాకేదో అనుమానంగా ఉంది. అసలు నాన్నగారు కోమాలోకి ఎలా వెళ్లారో ముందది కనుక్కోవాలి. వద్దమ్మా, వాళ్ళ విషయాల్లో తల దూరిస్తే మనకే నష్టం. లేదవ్వా, దేవుడు లాంటి అయ్యగారికి జ్వాల హాని తలపెట్టాలని చూస్తుంది. అసలేం జరిగిందో కనుక్కోవాలి. చూడమ్మా, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది అది కాదమ్మా, మన కాశీ ఎక్కడున్నాడో కనుక్కోవాలి. అవ్వా, నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేసి వస్తాను. సరేనమ్మా, జాగ్రత్త. ఈ బిడ్డ వాళ్ళకి ఏ జన్మలో రుణపడిందో అహర్నిశలు వాళ్ళ గురించే ఆలోచిస్తుంది. హా.
స్టెల్లా. తులసి నువ్వా? ఏంటిలా వచ్చావు? మీ ఆయన ఎలా ఉన్నాడు? పూర్తిగా కోలుకున్నాడా? ఆయన బాగానే ఉన్నారు, కానీ మా అయ్యగారు కోమాలోకి ఎలా వెళ్లారో తెలుసుకోవాలి. కాస్త నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఓ తప్పకుండా. ఏంటో చెప్పు. మన హాస్పిటల్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా? ఎస్ ఉన్నాయి. ఒకసారి నన్ను మానిటర్ రూమ్ కి తీసుకెళ్ళవా? ఎందుకు? ప్లీజ్, నీకు తర్వాత చెప్తాను. అలాగే రా. విశాల్, చెప్పండి మేడం. మేడం గారు ఒకసారి మొన్నటి వీడియో ఫుటేజ్ ని చూస్తారంట. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇట్స్ ఓకే, రండి మేడం. సరే తులసి, నువ్వు వెళ్ళి చూస్తూ ఉండు, నాకు కొంచెం పనుంది. మేడం, మీరు అడిగిన ఫుటేజ్ ఇదే మేడం. మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అయిపోయిందా మేడం? అయ్యింది. ఎనీథింగ్ రాంగ్? నో, నథింగ్.
చిన్నప్పుడే అమ్మా నాన్నల్ని చంపాలనుకున్నాను, అది నీ మీద కోపంతో. మళ్ళీ ఇప్పుడు నువ్వే కన్నా అని తెలుసుకొని నీ కోసం వాళ్ళు తప్పిస్తే వాళ్ళని బతకనివ్వను. చాలా ఎంత పని చేసావే. అయ్యగారు కోమాలోకి వెళ్ళడానికి కారణం నువ్వా? అసలు జ్వాల ఎందుకు అయ్యగారిని చంపాలనుకుంది? నర్సు వేషం వేసుకుని ఎందుకు వచ్చింది? నా ఈవిడ టైం టు టైం కరెక్ట్ గా మందులిస్తుంది. ఇలా అయితే ఈయనకి నయమై లేచి కూర్చుంటాడు. వామ్మో!